Jungle. ఓకే నెక్స్ట్ మేడం ఒక్క నిమిషం సైడ్ ఓకే సార్ సార్ గారికి మన వెంకటేశ్వర గారు సంబంధించారు. కమ్మ కులం అంటేనే మనసు విప్పు మాట్లాడుకోవడం కాబట్టి గాంధీ గారు మీడియా రావాలి. ఆ సంస్థ చైర్మన్ అయినటువంటి తర్వాత గవర్నమెంట్ ఆఫ్ టెక్నాలజీ సర్వీసెస్కి చైర్మన్. అయితే కొండాపూర్ కమ్మ సంఘాన్ ప్రోగ్రామ్కి ఇది నేను రెండోసారి రావడము. శివ, శశాంక్ వీళ్ళందరూ నాకు పాత మిత్రులు. మేమంతా కలిసి ఎలక్షన్లలో చాలా 15-20 సంవత్సరాల నుంచి కలిసి పనిచేసిన వాళ్ళము. కమ్మ కులం గురించి అఫ్కోర్స్ చాలామంది పెద్దలు మాట్లాడి ఉండొచ్చు. వారి గొప్పతనము, వారి కష్టపడే తత్వము, నలుగురికి సాయం చేయాలన్న ఆలోచన ఉండడము, నలుగురికి ఉద్యోగాలు ఇవ్వడము, ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్న దాని గురించి అందరం మాట్లాడుతూనే ఉంటారు, ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే చాలాసార్లు మనం ఈ కాన్వర్జేషన్స్లో రియల్ ఎగ్జాంపుల్స్ తీసుకోవడానికి మనతో పాటు మన ఎమ్మెల్యే గారు గాంధీ గారు ఉన్నారు. ఆయన నాకు ఆల్మోస్ట్ ఒక 25 సంవత్సరాల నుంచి పరిచయము. మేము కలిసి చాలా ఎలక్షన్స్లో కూడా వర్క్ చేశాము. అయితే రాజకీయంగా కొన్నిసార్లు వేరు దారులు తీసుకున్నాం, మళ్ళీ అన్నీ కలుస్తుంటాము. కానీ పిల్లలకి యాక్టివిటీ లాగా చేయాలని ఎప్పటి నుంచో మా వైఫ్కి కోరికుంటే సుప్రీం పెట్టించాను. 2018 ఎలక్షన్స్ పీక్ టైం క్యాంపెయినింగ్ నడుస్తుంది. గాంధీ గారు టీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, మేము కాంగ్రెస్ ప్రచారంలో ఉన్నాము. నా సుప్రీం స్పోర్ట్స్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయితే నాకు అధికారులు చాలా సన్నిహితంగా ఉంటారు. నాకే ఒక గంట సేపు పట్టింది ఏది ఫైర్ ఇంజిన్ రావడానికి. కానీ నన్ను పరామర్శించడానికి ఏఐటీ సజెషన్సీ గారికి గాంధీ గారు ఒక 15 నిమిషాల్లో ఆయన ప్రచారం మానుకొని, నేను కాంగ్రెస్ వాడిని, ఆయన టీఆర్ఎస్ నాయకుడు, అప్పుడు తక్కువని వచ్చి, సతీష్ ఇదేం కంగారు పడకు, ఇది ఇట్లా అవుతుంది, దీన్ని ఇట్ లుక్స్ బిగ్ అని అంత పెద్దది కాదు. అయితే ఆ రోజున క్లియర్గా అర్థమైంది. ఇట్లాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీలు ఎవరికి ఏమైనా మంచి చెడులు ఉన్నా, కష్టాలు వచ్చినా కానీ ఫస్ట్ మాట్లాడుకునే ఆలోచన వచ్చేది మన వాళ్ళకి అన్నది ఆ రోజు నాకు చాలా క్లియర్గా అర్థమైంది. అయితే రాజు కూడా మేము ఎన్నోసార్లు ఇబ్బందులు గురవుతుంటాము. మొన్న రీసెంట్గా పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు అమిత్ షా వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద, నా మీద ఒక కేసు చేశారు. ఒక నెల రోజుల పాటు, అంటే నన్ను కార్నర్ చేస్తే రేవంత్ రెడ్డి గారిని కార్నర్ చేయాలన్న ఉద్దేశంతో ఒక నెల రోజులు ఇంట్లో లేదు.
రోజు ఒక ఫోన్ ఇన్స్ట్రుమెంట్, ఒక సిమ్ కార్డు ఎక్కడో అడ్రస్లో ఉండడము. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ లోకల్గా కేసులు ఉన్న తర్వాత కూడా ఢిల్లీ పోలీస్ రావడానికి లేదు. కాకపోతే వాళ్ళు రూల్స్ ఫాలో అవుతలేదు. ఎట్లా అన్నా కానీ వీళ్ళు అనగదొక్కాలి అన్న దురుద్దేశంతో ఇటు వచ్చారు. ఆ టైంలో నాకు తెలుసు, నా కుటుంబ సభ్యులు, నా కమ్మకు ఎంతమంది ఫోన్ చేసి ఎంత ఎతికి మనం ఎక్కడెక్కడ ఏ ఊరిలో ఉన్నాం, ఏ గ్రామంలో ఉన్నాం అని కనుక్కొని నాకు సాయం చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తున్నాను. నేను గుర్తుపెట్టుకుంటాను ఇట్లాంటి. చాలా మాట్లాడుకున్నాం కమ్మవారంటే వ్యవసాయం అని. వ్యవసాయ రంగానికి తెలంగాణ స్టేట్ ఈరోజు కొండాపూర్లో కార్తీక మాసం సందర్భంగా వన సమారాధన, కమ్మవారి వన సమారాధన ఏర్పాటు చేసుకున్నందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సోదరి మణులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శేర్లింగంపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు గాంధీ గారికి, టీజీటీఎస్ చైర్మన్ నా మిత్రులు సతీష్ గారికి, వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైన కమ్మ సోదరులందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. అందరూ కూడా చక్కటి ఐక్యత కనబడుతూ ఉంది ఫ్యామిలీస్తో. నా అక్క చెల్లెళ్ళంతా దాదాపు 3 అయినా కూడా మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంచెం లేట్ అయింది. ప్రగతి నగర్లో పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అందరం కూడా అక్కడ అటెండ్ అయి రావటం జరిగింది. దాంతో కొంత ఆలస్యం జరిగింది. దానికి క్షమించాలని కూడా కోరుకుంటున్నాం. ఇకపోతే మన బీజం, అమ్మవారి బీజం వ్యవసాయం అంటే మనందరికీ ప్రాణం. మన తరతరాల నుంచి మనకి వ్యవసాయం చేసుకొని సారవంతమైన భూములు ఎక్కడున్నాయి, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి. ఆ బ్రిటిష్ కాలం నుంచి కూడా ఎక్కడో ఆంధ్రాలో ఉన్న వాళ్ళు గోదావరి ఒడ్డుకి బోట్ వేసుకొని వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేసే చరిత్ర మన జాతికి ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఖమ్మం జిల్లా భద్రాచలం అడవుల్లో సత్యనారాయణపురం, వాజేడు, వెంకటాపురం అటువంటి ప్రాంతాల్లో బ్రిటిష్ కాలం నాడు ఆ గోదావరి నీళ్లలో బోటు ద్వారా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి నీటి వనరులు, సారవంతమైన భూములను సాగులోకి తీసుకొచ్చి ఒక వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకొని, అంతేకాకుండా తరువాత ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి రాజకీయ నిర్ణయాల్లో కూడా కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తులు మా ప్రాంతంలో ఉన్నారు. ఈరోజు మనం చూసినట్లయితే మన జనాభా సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మన బలగం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈరోజు తెలంగాణలో విభజన జరిగిన తర్వాత మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఉండి ఉంటారు. వీళ్ళు లేకపోతే అసలు కమ్మ జాతి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఇంకా తక్కువ సంఖ్య ఉండి ఉంటుంది. కాబట్టి మనం కూడా తప్పకుండా మన జనాభాని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ చంద్రబాబు గారు కూడా చెప్తా ఉన్నారు, మనం 1 or none కాకుండా 2-3కి వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భం తెలుగుదేశం పార్టీ ద్వారా మనకి గౌరవం దక్కింది. ఈరోజు ఎన్నో కుటుంబాల త్యాగ ఫలితం ఈ వేదిక మీద మేము అనుభవించే గౌరవం అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరిచ్చిన ఈ గౌరవాన్ని తప్పకుండా మీకోసం మా ఒంట్లో శక్తి ఉన్న మేరకు పనిచేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒక రైతు బిడ్డగా
నాకు మొట్టమొదటగా 30 ఏళ్ళ అహంకారంతో ఏ రోజు ప్రదర్శించలేదు కాబట్టే ఈ రోజు ప్రజల మధ్య ఉన్నారు. కాబట్టి గాంధీ గారికి మనమందరం అండగా ఉండాలి. ఆయన మంచిగుంటేనే మీరంతా మంచిగుంటారు. కాబట్టి ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీ అందరి తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నేను ఈ కులంలో పుట్టి వచ్చాను, నాకు కమ్మ సంఘ అధ్యక్షుడిగానే గౌరవం ఎక్కువ ఉందని చెప్పాడు. కాబట్టి ఆ ఒక్క మాటతో మనం అర్థం చేసుకోవచ్చు గాంధీ గారు అంటే ఏంటో. ఇప్పుడు అన్న 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. చాలా సంతోషం. కొండాపూర్లో కూడా మన కుటుంబ సభ్యులు ఒక వేదిక మీద వచ్చారు, ఒక కార్యక్రమం పెట్టారంటే చాలా సంతోషపడ్డాను. కొండాపూర్లో నేను మొట్టమొదటిసారిగానే వచ్చా. హైదరాబాద్లో ఈ కార్యక్రమాలు పెట్టే వాళ్ళలో 1, 2, 3 సంఖ్యలు చూసుకుంటే నేను దానిలో ఉన్నా. ఎందుకంటే అక్కడి నుంచే వచ్చా కాబట్టి 200 మందితో స్టార్ట్ చేశాను. 200 మంది జానకరామ్ గారు అంటే మాకు విజయవాడ దగ్గర అంటే దిల్సుఖ్ నగర్ విజయవాడ అంటే కుక్కటిపల్లి బొంబాయి అంట. దిల్సుఖ్ నగర్ భూస్వామి. అలాగే 200 మందితో మొదలు పెడితే మమ్మల్ని అందరూ తిట్టారు. ఎక్కడి నుంచి బతకడానికి వచ్చి మీరు ఈ పనులు బాబు అని చెప్పి తిట్టారు. పెద్దలు మంచి కోసమే చెప్తారు కదా. మనం ఎవరిని తిట్టడానికి కార్యక్రమం చేయట్లే, మనం ఒక అందరినీ కలుపుకొని సంబంధ బాంధవ్యాల కోసము ఇందాక అన్న చెప్పినట్టుగా పెళ్ళిళ్ళు, పేరంటాలు, మంచి చెడు ఎవరు ఎక్కడ ఉన్నారు తెలుసుకోవడానికి చక్కగా ఒక వేదిక, వనభోజన వేదిక. అందరూ కలుస్తారు. కలిసి చివరికి 200 మందితో స్టార్ట్ చేసింది. ఒక వేదిక మీదకి వచ్చేసరికి 80,000 మందిని ఒక వేదిక మీద తీసుకొచ్చాం. ఈ కాన్స్టిట్యున్సీలో 80,000 మందిని ఒక వేదిక మీద తీసుకొచ్చి భోజనాలు పెట్టారు. మనం భోజనాలు పెట్టామంటే ఆ రోడ్లోకి ఎవరు ఇవాళ ప్రయాణం చేయకూడదనే సిచ్యువేషన్ కూడా అన్ని కుటుంబాలు కలిసినాయి. అటువంటి పరిస్థితులు బాగా ఉపయోగపడినాయి. దేనికి ఉపయోగపడినాయి? పెళ్లి సంబంధాలకు ఉపయోగపడినాయి. తన మన మంచి చెడు కార్యక్రమాలకు ఉపయోగపడినాయి. ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడినాయి. వ్యాపార అవకాశాలకు ఉపయోగపడినాయి. నా కంపెనీలో ఒక 100 మందికి ఉద్యోగాలు ఉన్నారా బాబు, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 10 మందిని పంపించండి అంటే ఉపయోగపడినాయి. మరి ఇలాగే హైదరాబాద్ నగరంలో 15 సంఘాలు పెట్టుకున్నారు 4 మూల నుంచి. భాగ్యనగర్ కమ్మ సంఘాలను పెట్టి డాక్టర్ గారు ఇక్కడే వెళ్ళారు. డాక్టర్ గారు భాగ్యనగర్లో డోర్ చెప్పారు. హోలిస్టిక్ హాస్పిటల్స్ చైర్మన్ గారు రామచంద్ర గారు బొటానికల్ గార్డెన్కి 5 లక్షల రూపాయలతో ఎవరి సహాయ సహకారాలు లేకుండా బీపీ మిషన్, హెల్త్ అవేర్నెస్ కార్యక్రమాలు, హార్ట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు, సిపిఆర్ ఎలా చేయాలనే దాని మీద ఈ బొటానికల్ గార్డెన్లో డాక్టర్ గారు రామచంద్ర హార్ట్ విషయంలో మొట్టమొదటి 1, 2, 10 లెక్కేసే కార్యక్రమాల్లో 10 సంఖ్యలో మా రామచంద్ర గారు ఉన్నారంటే, మన కుటుంబ సభ్యులు ఉన్నారంటే అది గౌరవం. ఇలా 15 సంఘాలు ఏర్పాటు చేసుకొని ప్రతి 3వ ఆదివారం కలవటం. ఆ ప్రాంతంలో మంచి చెడు, ఈ ప్రాంతంలో మంచి చెడు 3వ ఆదివారం మాట్లాడుకుంటాం. స్ట్రెంగ్థనింగ్ చేసుకుంటాం. మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేసుకుంటాం. ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేసుకుంటాం. ఏం చేయాలి, మనం మంచి ఏం చేయగలుగుతాం.
చెడు గురించి మాట్లాడే ప్రసక్తి లేదు, ఇంకో కులాన్ని విమర్శించే మాట్లాడే ప్రసక్తి లేదు. మన పెద్దలు ఏం చెప్పారు, అరే బాబు నువ్వు ఇల్లు మంచిగా చూసుకో ముందు, తర్వాత వచ్చి ఊరికి సేవ చేయి. అంటే మనం ఏం చేయాలా, మన కుటుంబాన్ని మొత్తం మంచిగా చేసుకోవాలనే ఏకైక ఉద్దేశంతో ఈ కమ్మ సంఘాలలో వనభోజనాలలో కార్యక్రమాలు మనం పెట్టుకునేది. మనకి రెండో ఉద్దేశం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. మన మీద ద్వేషం ఉన్న వాళ్ళు కూడా మనం గౌరవిస్తాం. అది మన సంస్కారం, మనకు పెద్దలు నేర్పినటువంటి సంస్కారం. ఆ సంస్కార భావంతో కష్టాన్ని నమ్ముకున్నాం, కాయ కష్టం చేశాం, ఎదిగాం. హాస్పిటల్ రంగంలో, విద్యా రంగంలో, మరి సినీ రంగంలో, వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తూ ఇప్పుడే మన అన్న చెప్పాడు, వ్యాప్తంగా అవేర్నెస్ ఏ రకంగా తీసుకొచ్చారు. ఒక ఉప్పెనలాగా మంచి పనులతో పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలా. మనం పుట్టక ముందు నుంచి కూడు గుడ్డ అనే నినాదంతో వస్తున్నప్పటికీ కూడా కడుపు నిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతో ₹2 కిలో బియ్యం ఎలా తీసుకొచ్చారో, మన కుటుంబాలు ఎక్కువ రైతు కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ అమ్మి ఇక్కడ ₹100 వస్తాయి, అక్కడ ₹10 వస్తాయి, అక్కడ ఇంకా ఎక్కువ పండించవచ్చు కదా అనే ఉద్దేశం. కష్టం ఎలా పడాలి, కష్టపడి మన కుటుంబాలు రైతు పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పెంచారు పాజిటివ్ మనస్తత్వం. అదే రకంగా రకరకాల వ్యాపకాలు పెట్టుకొని మన గ్రామాల నుంచి హైదరాబాద్ వచ్చాం. మనం వచ్చిన కార్యక్రమం సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నామా లేదా? అక్కడికి మన గాంధీ గారు సన్మానం చేయబోతున్నారు. కమ్మవారంటే ఎంత కమ్మని భోజనం పెడతారు అన్నటువంటిది రుచి చూపించడానికి అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి సంస్కృతి హోటల్, సంస్కృతికి మారుపేరైనటువంటి కాకుమాను శ్రీనివాస్ గారు సంస్కృతి హోటల్ పోయేశారు. ఆయన కూడా సన్మానం చేస్తున్నాం. నాకు ఏరియాలో ఒక ఎడారిగా ఉండేది, సారా ప్యాకెట్లు విస్తృతంగా ఉండే ప్రాంతంలో మీ వెనకాల ఉన్న నాగమణి గారు ఉండేది. ప్లస్ ఆ తర్వాత జీరో తాగడం, డ్రైనేజ్ పైప్ లేదు, ఒక్క రోడ్డు లేదు. ఇవాళ అడగడానికి పని లేదు. పాపులేషన్ ఎంత ఉంది, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అడగండి. వీళ్ళ ముఖాలు చూసి చేశాను. నేను 600 కిలోమీటర్లు పైప్ లైన్. సింపుల్. కార్తీక మాసం చివరి ఆదివారం కమ్మ కుటుంబ సభ్యుల వనభోజన మహోత్సవం అని చెప్పి వనాల మధ్యలో బొటానికల్ గార్డెన్లో కొండాపూర్లో నివసిస్తున్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఇక్కడ వనభోజన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఖమ్మం నుంచి మా చైర్మన్ విజయబాబు గారు, మా స్థానిక మిత్రుడు చైర్మన్ మన్నే సతీష్ గారు, మేమంతా కూడా రావడం జరిగింది. మేమంతా కూడా ఎప్పుడు కూడా కలుస్తూ ఉండి ప్రాంత శాసనసభ్యుడిగా కలుస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఎవరు ఏమిటి, మంచి ఏమిటి, చెడ్డ ఏంటి అనేది తెలుసుకోగలిగాం. తెలుసుకోవటం ఎందుకు, సంబంధ బాంధవ్యాలు కోసం, ఎవరెక్కడున్నారో తెలియటం కోసం, మంచి చెడు, చదువులు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు తెలుసుకుంటే ఒకరికొకరు చేదోడు వాడోడుగా ఉంటారు అనే సన్నిహిత భావం చక్కగా పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేసుకోవడానికి దానిలో భాగంగానే మేమంతా కూడా వచ్చి పక్కన యోగక్షేమాలు మీరెక్కడ ఉంటారని తెలుసుకొని అందరితో కలిసి దానికి మంచి మాటలు మాట్లాడుకొని చక్కగా వనభోజన మహోత్సవంలో భోజనం చేసి బయలుదేరి బ్రహ్మాండమైన రుచికరమైన వంటలు ఇంట్లో ఏమేమైతే చేస్తారో అన్ని రుచుల్ని వనభోజనాల్లో చూపిస్తారు. పర్టికులర్గా
మీరు భోజనం చేసి ఉంటారు, అన్నీ తినుంటారు రష్లో. ఇప్పుడు ప్రశాంతంగా తినండి, చివరిగా స్వీట్ కూడా తినండి, మళ్ళీ ఇంకెక్కడ తినుండరు. అటువంటి వంటలు చేశారు మా ఇష్టమైన ప్రమాణంగా.